ఒక గోళం వ్యాసార్థంలో 10% పెరిగిన దాని ఉపరితల వైశాల్యములో పెరుగుదల శాతం. ఇక్కడ గమనించాలి చూడండి, ఇక్కడ ఇదే కాన్సెప్ట్ మనకి వైశాల్యములు మరియు ఘనపరిమాణములలో కూడా వస్తాయి. వైశాల్యం అనేది ఏమవుతుంది, ద్విపరిమాణ చిత్రపటం, అంటే 2 కొలతలే ఉంటాయి. ఘనపరిమాణం అంటే త్రిపరిమాణ చిత్రపటం, దాంట్లో 3 కొలతలు ఉంటాయి. వైశాల్యం వేరు, ఘనపరిమాణం వేరు. చాలా కేర్ఫుల్గా ఉండాలి చూడండి. అక్కడ 3 కొలతలు అంటే 3 సార్లు మల్టిప్లై చేయాల్సి వస్తుంది. ఒక గోళం యొక్క వ్యాసార్థంలో 10% పెరిగిన దాని యొక్క ఉపరితల వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత? ఇదివరకు నేను చెప్పుకున్నాను చూడండి. ద్విపరిమాణ చిత్రపటం యొక్క ప్రతిభుజం పొడవులో x% పెరిగితే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం 2x + x²/100. వైశాల్యంలో పెరుగుదల శాతం ఈక్వల్ టు, అది దేనికి సమానం అవుతుందో చూడండి, ఇక్కడ 2x + x²/100. 2 × 10 + 10² అప్పుడు ఏమవుతుంది, 20 + 1 21% అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది, 20%. దీనికి ఇంకో విధంగా మనం చేయొచ్చు అని అంటే, పెరుగుదల 10% పెరిగిందంటే 100 మీద 10 పెరిగింది అంటే ఎంత, 110. 110 అంటే ఏం చేయొచ్చు, /10 ఎంత, 11. ద్విపరిమాణం అంటే 2, అంతే కదా. 10% పెరిగింది, 2 సార్లు పెరిగింది, 11 × 11 ఎంత, 121. ఇది 100 కంటే ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే, సో దేర్ఫోర్ పెరుగుదల శాతము ఈక్వల్ టు ఎంత, ఇక్కడ 121 - 100 ఎంత, 21%. ఇలా చేయొచ్చు. సో కాబట్టి 21%. ఇదైతే డైరెక్ట్ వస్తుంది. ఇదేమో 100ను కంపేర్ చేసి పెరిగిందా తగ్గిందా అని మనం అంచనా వేయడానికి అవకాశం ఉంది. పెరుగుదల ఉపరితల వైశాల్యం అంటుండు. వైశాల్యము అంటే దాని అర్థం ఏంటి, 2 కొలతలు అని. అదే ఘనపరిమాణం అంటేనేమో 3 కొలతలు, 3 సార్లు చేయాలి.